నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, శక్తివంతమైన, ప్రాచీన హిందూ పురాణ రహస్యాన్ని, శత్రువులను చంపకుండా వారిని పూర్తిగా ఎక్కడికక్కడ స్తంభింపజేసే ఒక అద్భుతమైన దైవిక శక్తి బగళముఖీదేవి. ఈ పేరు వినగానే ఒక రకమైన నిగూఢమైన శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది కదూ. అసలు ఈ ద పవర్ ఆఫ్ పారాలిసిస్ లేదా స్తంభన శక్తి వెనుక ఉన్న కథ ఏమిటో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. సాధారణంగా మనపై ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పుడు, కుట్రలు పన్నుతున్నప్పుడు, లేక మన పేరు ప్రతిష్టలను నాశనం చేయాలని చూస్తున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? ఆ ప్రయత్నాలకు వెంటనే అడ్డుకట్ట వేయాలనిపిస్తుంది కదా. ఆ పరిస్థితుల్లో వాళ్ల నోరు మూతబడిపోతే, వాళ్ల ఆలోచనలు అక్కడికక్కడే ఆగిపోతే ఎలా ఉంటుంది? వినడానికి భలే అద్భుతంగా ఉంది కదా. ఇలాంటి ఒక అసాధారణమైన పరిష్కారాన్ని ప్రాచీన తంత్రశాస్త్రం ఎలా చూపిస్తుందో ఈరోజు మనం చూద్దాం. ఇప్పుడు శత్రువుల స్తంభన అనే ఈ ఆధ్యాత్మిక పరిష్కారం గురించి మొదటి విభాగంలో చూద్దాం. హిందూ ధర్మంలో కాళీ, తార లాంటి 10 మంది మహావిద్యలు లేదా మహాశక్తులు ఉన్నారని మనకు తెలుసు. దేవతలు అనగానే శత్రువులను సంహరిస్తారు అని మనం సాధారణంగా అనుకుంటాం. కాని బగళాముఖీదేవి విధానం అసలు చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఒకవైపు సంహారం కాకుండా నిరోధం కనిపిస్తుంది. అవును, ఆమె శత్రువులను చంపదు, కేవలం ఆపుతుంది. శత్రువు చెయ్యిలేవకుండా, నోరు తెరవకుండా చేస్తుంది. దీన్నే స్తంభన శక్తి అని అంటారు. ఇదొక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ విజువల్ మిస్టరీని డీకోడ్ చేద్దాం. అమ్మవారి ఈ చిత్రాన్ని చూస్తే ఆమె ఒక చేతితో ఒక రాక్షసుడి నాలుకను గట్టిగా పట్టుకుని మరో చేత్తో గదతో కొడుతున్నట్లుగా కనిపిస్తుంది. మొదటిసారి చూసినప్పుడు ఎవరికైనా ఇది కాస్త విస్మయంగా, కొంచెం షాకింగ్గా అనిపించవచ్చు. కానీ దీని వెనుక చాలా లోతైన మానసిక, ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది సుమా. అసలు ఆమెను వాక్ స్తంభనకారిణి అని ఎందుకు పిలుస్తారంటే, నాలుక పట్టుకోవడం అంటే కేవలం భౌతికమైన చర్య కాదు. మనపై చెడుగా మాట్లాడేవాళ్ల నోళ్లు మూయించడం, అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ల మాటలు ఆపేయడం, ముఖ్యంగా కుట్రలు పన్నేవాళ్ల ఆలోచనలను స్తంభింపజేయడం, మాటలను, మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను పూర్తిగా బ్లాక్ చేసే అద్భుతమైన శక్తి అది. సరే, ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళదాం. కృతయుగంలో సృష్టిని రక్షించే ఈ శక్తి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. ఒక్కసారి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కాలంలోకి వెళదాం. సృష్టి మొత్తాన్ని మింగేసే అంత ఒక భయంకరమైన ప్రళయ తుఫాను విశ్వాన్ని కమ్మేసింది. అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో విష్ణుమూర్తి సౌరాష్ట్రలోని హరిద్రా సరోవరం అనే పసుపురంగు నీళ్లున్న సరస్సు దగ్గర తీవ్రంగా తపస్సు చేశాడు. అప్పుడేం జరిగిందో తెలుసా? వైశాఖ శుక్ల అష్టమి రోజు అర్ధరాత్రి సమయంలో ఆ పసుపు సరోవరం నడిమధ్యలోనుంచి అమ్మవారు ఆవిర్భవించారు. ఆమె కళ్ళు తెరవగానే ఆ భయంకరమైన తుఫాను ఒక్క క్షణంలో జస్ట్ అలా నిల్చిపోయింది. మూడవ విభాగం చూద్దాం. మదనాసురుడి కథ ద్వారా ఈ వాక్స్తంభన ప్రాముఖ్యత ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మదనుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వాక్సిద్ధి వరం పొందాడు. అంటే ఏంటో తెలుసా? తను నోటితో ఏది చెప్తే అది అక్షరాలా జరిగిపోతుంది. ఇక ఈ శక్తితో వాడిలో అహంకారం పెరిగిపోయి మునులను, దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఇక లాభం లేదనుకుని అందరూ భయపడి బగళాముఖీదేవిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు నేరుగా వచ్చి వాడలా నోరు తెరవగానే వాడి నాలుకను గట్టిగా పట్టుకుంది. ఇంకేముంది, వాడికి మాట రాలేదు, కదలిక లేదు. అప్పుడు మదనుడు తప్పు తెలుసుకుని ప్రాధేయపడగా అమ్మవారు కరుణించి వాడికి అభయమిచ్చారు. ఇక 4వ విభాగం పసుపు రంగు రహస్యం. అసలు ఆమెను పీతాంబరాదేవి అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. తంత్ర సంప్రదాయంలో ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని విశ్వసిస్తారు. ఇందులో పసుపు రంగుకు మిగతా రంగులను అణచివేసే మరియు నెగటివ్ ఎనర్జీలను పారద్రోలే అద్భుతమైన యాక్టివ్ పవర్ ఉందట. అమ్మవారు ఎలాగైతే బాహ్య మరియు అంతర్గత శత్రువులను అణచివేస్తోందో, ఈ పసుపు రంగు కూడా ఆ స్తంభన శక్తికి ఒక పవర్ఫుల్ ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ఆమె ఆరాధనలో పసుపు రంగుకు అంతటి ప్రాధాన్యత ఇస్తారు. పూజలో పసుపు రంగు బట్టలు ధరించడం, పసుపు ఆసనంపై కూర్చోవడం, పసుపు పూలతో పూజించడం, పులిహోరను నైవేద్యంగా సమర్పించడం, పసుపు కొమ్ములమాలతో మంత్రజపం చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఈ ఆచారాలన్నీ ఈ రంగు యొక్క శక్తిని ఆధ్యాత్మిక ఆచరణతో ఎంత లోతుగా ముడిపెట్టాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఇప్పుడు 5వ విభాగం ఆధునిక ఆరాధన. నేటి సమాజంలో ఈ నమ్మకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా మరియు మధ్యప్రదేశ్లోని ధతియా లాంటి ప్రదేశాల్లో ఉన్న బగళాముఖి ఆలయాలకు ఎవరెవరు ఎక్కువగా వెళ్తారో తెలుసా? ఎన్నికలకు వెళ్లే ముందు రాజకీయ నాయకులు, ముఖ్యమైన కోర్టు కేసులకు ముందు న్యాయవాదులు, కీలక నిర్ణయాలు తీసుకునే ముందు వ్యాపారవేత్తలు. ప్రత్యర్థుల మాటలు తడబడాలని, వారి ఎత్తుగడలు గందరగోళానికి గురికావాలని వీరంతా ఈ స్తంభన శక్తిని ఆశ్రయిస్తుంటారు. వినడానికి భలే ఆసక్తికరంగా ఉంది కదూ! ఇది కేవలం ఆధునిక కాలంలోనే కాదండోయ్. ఈ ఆరాధనకు ఒక గొప్ప చారిత్రక, పౌరాణిక నేపథ్యం కూడా ఉందట. రామాయణంలో అతిపెద్ద యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు, అలాగే మహాభారత యుద్ధ సమయంలో వీరుడైన అర్జునుడు కూడా ఈ అమ్మవారిని ఆరాధించినట్లు ఒక బలమైన సాంస్కృతిక విశ్వాసముంది. ధర్మ సంస్థాపన కోసం జరిగే పోరాటాల్లో శత్రువుల వ్యూహాలను ఎక్కడికక్కడ స్తంభింపజేయడానికి ఆమె శక్తిని వీరు ప్రార్థించారట. ఓం హలీం బగళాముక్షాయ నమః. ఈ మూలమంత్రం గురించి కూడా తెలుసుకుందాం. బగళాముఖి సాధన అనేది చాలా చాలా శక్తివంతమైనది కావడంతో తీవ్రమైన ఉపాసన ఎప్పుడూ అనుభవజ్ఞులైన గురువు పర్యవేక్షణలోనే చెయ్యాలి అని మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. కాని అమ్మవారి రక్షణ కోసం ఈ మూలమంత్రాన్ని మనం కేవలం మనసులో స్మరించుకోవచ్చని చెబుతారు. ఇది నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మనకు అపారమైన మానసిక బలాన్ని ఇస్తుంది. చివరగా మనందరం ఒక్క విషయం ఆలోచిద్దాం. జీవితంలో మనమెదుర్కొనే అతిపెద్ద యుద్ధాలను గెలవడానికి నిజంగానే వినాశకరమైన ఆయుధాలవసరమా? లేదా మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను, శత్రువుల చెడు మాటలను నిశ్శబ్దం చేసే శక్తి ఉంటే సరిపోతుందా? శత్రువును నాశనం చేయడం కంటే వారి వ్యతిరేక ఆలోచనలను అక్కడికక్కడే స్తంభింపచేయడమే అత్యంత శక్తివంతమైన సాధనమని ఈ బగళాముఖి తత్వం మనకు తెలియజేస్తోంది. మరి ఈనాటి విశ్లేషణ ఆసక్తికరంగా సాగిందని ఆశిస్తూ మళ్ళీ మరొక కొత్త అంశంతో కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్